ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అన్నదాతకు మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రైతులు ఎన్ని పోరాటాలు చేసినా క్వింటాల్ ధాన్యానికి 69 రూపాయల మద్దతు ధర పెంచడం సరికాదన్నారు. ప్రతి ఏటా రైతులపై అదనపు భారం పడుతుంటే కేంద్రం మాత్రం మొక్కుబడిగా గిట్టుబాటు ధర ప్రకటించడాన్ని తప్పుపట్టారు రామకృష్ణ. పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతాం. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడతా అండి. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. అన్నదాతకు మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రైతులు ఎన్ని పోరాటాలు చేసినా క్వింటాల్ ధాన్యానికి 69 రూపాయల మద్దతు ధర పెంచడం సరికాదన్నారు. ప్రతి ఏటా రైతులపై అదనపు భారం పడుతుంటే కేంద్రం మాత్రం మొక్కుబడిగా గిట్టుబాటు ధర ప్రకటించడాన్ని తప్పుపట్టారు రామకృష్ణ. పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతాం. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడతా అండి. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు.